వాగ్దానము నెరవేర్చబడాలంటే అర్హులై ఉండాలి. అరిగేటి సో ఉట్టి వాగ్దానాన్ని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు తాగేసి తిరగేసి ఇష్టం వచ్చిన బిహేవియర్ చేసి రాత్రికి రాగానే వాగ్దానం 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 అంటే అయిద్దా? సో కాబట్టి కృప ఎప్పటి నుంచో ఉంది, కృపకు అర్హులుగా మనం బ్రతకాల. వాగ్దానము ఎప్పటి నుంచో ఉంది, వాగ్దానానికి అర్హులుగా మనం బ్రతకాల. నిబంధన ఎప్పటి నుంచో ఉంది, నిబంధనకి అర్హులుగా మనం బ్రతకాల. క్రైస్తవ్యం అంతా ఏమనుకుంటుంది అంటే అంత ఆటోమేటిక్గా జరగాలి. కృపలో ఆడ దేవుడు స్విచ్ చేయాలి, ఈడ ఆరిపోవాలి, ఆడ స్విచ్ చేయాలి, ఈడ మారిపోవాలి, అలాగనుకుంటాం. కానీ నరులు భూమిని స్వతంత్రించుకుంటే, అంటే దేవుడు భూమిని నరులకు ఇస్తే ఆకాశములు యెహోవా వశములు, భూమి మీద నరులకు దేవుడు అధికారం ఇచ్చాడు. భూమి మీద ఏ కార్యము చేయాలన్నా నరుడు అర్హుడుగా బ్రతకాలా. హిజ్ రెస్పాన్సిబిలిటీ ఈజ్ దేర్, హిజ్ పార్ట్ ఈజ్ దేర్. కానీ అది నీ జీవితంలో నా జీవితంలో నెరవేర్చబడాలంటే దానికి అర్హులుగా మనము బ్రతకాల. అర్హత ఎలా వస్తుందంటే దేవుని కృప మీద ఆధారపడితేనే అర్హులుగా వస్తుంది. మన సొంత శక్తితో మనం అర్హులుగా అవ్వలేము. అందుకే దేవుడు కృపనిచ్చాడు. ఆశీర్వాదాలకు అర్హులుగా, వాగ్దానాలకు, ప్రామిసెస్కి అర్హులుగా మనం బ్రతుకుదాం.